అందరికీ నమస్కారం. ప్రియమైన విద్యుత్ వినియోగదారులారా, జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా అంటే 14/12/2019 నుంచి 20/12/2019 వరకు జరిగేటువంటి వారోత్సవాల్లో భాగంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో రాజమండ్రి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ సిహెచ్ సత్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజమండ్రి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ ఇంధన పొదుపు వారోత్సవాల్ని విజయవంతంగా చేయాలని సంకల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గౌరవనీయులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ మురళీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇంధన పొదుపు ర్యాలీ జెండాను ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, వినియోగదారులు, విద్యుత్ సిబ్బంది, కార్మిక సంఘాల నాయకులు మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మనం పిలుచుకున్నటువంటి కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారు విద్యుత్ పొదుపు గురించి ఏమన్నారో వారి మాటల్లోనే విందాం. ఈరోజు ఒక వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు మనం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎనర్జీ కన్జర్వేషన్ ఏదైతే ఉందో, ఎనర్జీ కన్జర్వేషన్ అంటే మనము బెటర్ ఎక్విప్మెంట్ వాడటం ద్వారా, స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్ వాడటం ద్వారానే కాకుండా దాని వృధాను కూడా అరికట్టడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మన ఏసీలు కానీ లేకపోతే ఫ్యాన్స్, లైట్స్ ఏదైతే ఉందో, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇక్కడ కూడా మనము అధిక సంఖ్యలో వాడుతూ ఉంటాం, అవసరం ఉన్నా లేకుండా. అలాంటివన్నీ కూడా తగ్గించుకోగలిగితే ఇది ఎనర్జీ కన్జర్వేషన్ వస్తుంది. డబ్బు ఆదా కంటే కూడా ఎక్కువగా మనకు ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా ప్రొటెక్షన్ అవుతుంది. ఈ విద్యుత్ పొదుపు వారోత్సవాల సమన్వయకర్త గౌరవనీయులు రాజమండ్రి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ చింతా సత్యనారాయణ రెడ్డి గారు అక్కడికి విచ్చేసినటువంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి సభ్యులందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతూ ఇలా అన్నారు. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జరుగుతున్నాయి. అది ఈ రోజున మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఆయన ప్రారంభం చేస్తారు. అయితే ఈ వారోత్సవాల్లో భాగంగా అన్ని కార్యక్రమాలు కూడా అంటే వినియోగదారులందరికీ కూడా అవగాహన కల్పించడానికి వీలుగా స్కూల్ చిల్డ్రన్కి ఏమో వ్యాసరచన పోటీలు, పెయింటింగ్ పోటీలు, అదేవిధంగా
ఎక్స్పర్ట్స్ తోటి అంటే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ తోటి వర్క్షాప్స్ నిర్వహించి అందులో వాళ్ళ ఒపీనియన్స్ ఈ పొదుపు అంటే ఎనర్జీ కన్జర్వేషన్ ఏ విధంగా వస్తుందనే దాని మీద అవగాహన కార్యక్రమం కల్పించడం కూడా జరుగుతుంది. ఈ వారం రోజులు కూడా రూరల్ ఏరియాస్లో వాళ్ళందరికీ అవగాహన కలగడానికి వీలుగా బుర్రకథ బృందంతో పర్యటనలు జరుగుతాయి. మరి ఈ వారం రోజులు కూడా మేము ప్రోగ్రామ్ ఆల్రెడీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. అంతా కూడా ఒక మహోద్యమంలాగా జరుపుతారని చెప్పి మా వినియోగదారులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా వారం రోజుల పాటు జరిగే విద్యుత్ పొదుపు అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో జరిగే కార్యక్రమాలన్నింటిలో పాల్గొనాలని, ముఖ్యంగా విద్యార్థుల నుంచి పెద్దవాళ్ళ దాకా తల్లిదండ్రులు మరియు ప్రజలందరూ కూడా విద్యుత్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, పొదుపు చర్యలను చేపట్టాలని, తద్వారా దేశ సమగ్రతకు దేశ అభివృద్ధికి పరోక్షంగా మన వంతు కృషి చెయ్యాలని వక్తలు కోరారు. విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు ఈరోజు మనం విద్యుత్ పొదుపు చేసినట్టయితే రాబోయే తరాలకు ప్రతి ఒక్కరూ విద్యుత్తును ఆదా చేసే వాళ్ళు అవుతాం. విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు ఎల్ఈడి బడులు ఆడతాం. సేవ్ పవర్ సేవ్ నేషన్ సేవ్ పవర్ సేవ్ నేషన్ విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు సేవ్ ఎనర్జీ విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు సేవ్ ఎనర్జీ సేవ్ ఎనర్జీ సేవ్ ఎనర్జీ సేవ్ ఎనర్జీ సేవ్ ఎనర్జీ విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు. కాకినాడ కలెక్టరేట్ నుండి ప్రారంభమైన విద్యుత్ పొదుపు ర్యాలీ అందరూ ప్లకార్డులు చేతపట్టుకుని విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు, విద్యుత్ ఆదా ప్రగతికి సోపానం కాదా, సేవ్ ఎనర్జీ సేవ్ నేషన్ అంటూ వారు చేసిన నినాదాలతో పట్టణమంతా కూడా మారుమోగిపోయింది. విద్యుత్ పొదుపు ప్రస్తుత కాలమాన పరిస్థితులను అనుసరించి అందరికీ కూడా చాలా అత్యావశ్యకమైనటువంటి విషయంగా గుర్తించాలని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. నెక్స్ట్ మనకి పర్పస్ ఇచ్చాం. సేవ్ పవర్ విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు Save nation! Save power! 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 Save nation!
చెప్పండి. సేవ్ పవర్, సేవ్ పవర్, సేవ్ పవర్. విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు. ఏడుగురు వచ్చాం. ఈ సందర్భంగా కాకినాడలో జరిగినటువంటి ఈ మహత్తరమైన విద్యుత్ పొదుపు ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులు, అలాగే విద్యుత్ సిబ్బంది, కార్మిక సంఘాల నాయకులు, విద్యార్థులు మరియు మన విలువైన వినియోగదారులు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ సిహెచ్ సత్యనారాయణ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు మన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం ద్వారా ప్రారంభం జరిగింది. మరి ఈ ర్యాలీలో స్కూల్ చిల్డ్రన్, మా ఇంజనీర్స్, ఓఎన్ఎం స్టాఫ్, ఎనర్జీ అసిస్టెంట్స్ అంతా కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా భారీగా ర్యాలీ జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ ఇంధన పొదుపు మీద వినియోగదారులందరికీ కూడా చక్కటి అవగాహన కల్పించడం అనేటటువంటిది ముఖ్య కార్యక్రమం. ఎందుకంటే ఈ ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో మన వినియోగం పెరిగిపోవటం వల్ల అవి తగ్గిపోతూ వస్తున్నాయి. దాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి. దాంట్లో భాగంగా మనం ఈ రోజుని ర్యాలీ చేయడం ద్వారా మన వినియోగదారులందరికీ కూడా ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఉన్నాయి, ఏ రోజుకి ఆ రోజే. అందులో భాగంగా ముందు స్కూల్ చిల్డ్రన్కి వ్యాసరచన పోటీలు, పెయింటింగ్ పోటీలు ఇట్లాంటివి పెడుతున్నాం. మళ్ళీ ఈ ఇండస్ట్రియలిస్ట్ ద్వారా చక్కటి వర్క్షాప్స్ కండక్ట్ చేసి వారి ఒపీనియన్, వారి సూచనల మేరకు ఈ కన్జర్వేషన్ మీద సలహాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రూరల్ ఏరియాస్లో అవగాహన కల్పించడానికి వీలుగా బుర్రకథ బృందాలతోటి జానపద నృత్యాలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ వారాల్లో జరుగుతాయి. ముఖ్యంగా చివరిలో కూడా ఈ పార్టిసిపెంట్స్ విజేతలందరికీ కూడా బహుమతి ప్రదానం రాజమండ్రిలో జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, ఇంధన శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి
సత్సంకల్పంతో ఈ విద్యుత్ పొదుపు వారోత్సవాల్ని విజయవంతం చేసుకుందాం. నేటి సత్సంకల్పం రేపటి వెలుగుల సాకారం అంటూ పిలుపునిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కలలను మనందరం విద్యుత్తును పొదుపు చేయడం ద్వారా సాకారం చేద్దాం. ధన్యవాదములతో మీ నూజిళ్ళ.